అంటే వీడియో వైరల్ అయింది కానీ ఏం లేదు అన్న దాంట్లో. ఎవరో ఈశ్వర సాయి అంట, ఓ రెండు దేవుళ్ళు పేర్లు కలిపి పెట్టుకున్నాడు. కానీ మరి నాలాంటి వాడు ఉంటే అరే చెప్తా, అరే పోతే అటు దూరం పోరా ఎటైనా పోయి సెంటర్ లో పెట్టిండు, ఇంటి పక్కన పెట్టిండు అనుకుంటా కాపురం. కొట్టిండు ఎవరో ఆడోళ్ళు వచ్చి కొట్టేసారి తీయవే తీయ అంటే పోయి దాక్కున్నాడు బాత్రూమ్ లో, దొరికింది. ఇక బాత్రూమ్ దాకితే దొరకరా? ఫోక్ ఆర్టిస్ట్ నిన్న ఈశ్వర సాయి మధురాత ఒక వీడియో చాలా వైరల్ అయింది, చూసారా? మీకు ఏమనిపించింది? వాళ్ళ వైఫ్ కూడా మధురాత తప్పని జరిగింది, ఇద్దరు ముట్ల ఎవరు తప్ప అనిపిస్తుంది? అంటే వీడియో వైరల్ అయింది కానీ ఏం లేదు అన్న దాంట్లో. అంటే ఇంత ముందు ఒకటి వీడియో లీక్ 6 seconds, అంత ఏం లేదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా 6 seconds వీడియో లాంటిది ఏమైనా వస్తుందని వెయిట్ చేస్తున్నారు. కానీ కరెక్ట్ కాదనిపించింది. తర్వాత ఇంత ఫేమ్ చేయడం, ఇంత న్యూస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకనంటే ఆ మాధురి రాథోడ్ అంటే ఆమె వచ్చింది, చాలా వీడియోస్ చేసింది, కొన్ని ఒక 6-7 years కెరియర్ బిల్డ్ చేసుకుంది. ఒక్కటేసారి పడిపోయింది. అంటే ఒక్క దెబ్బతో పడిపోయింది. ఇంకోటి వాళ్ళ వైఫ్ ఎవరైతే సాయి, ఆయన ఎవరో ఈశ్వర సాయి అంట, ఓ రెండు దేవుళ్ళు పేర్లు కలిపి పెట్టుకున్నాడు. కానీ మరి ఎందుకు ఇట్లా చేసిండో అర్థం కాలేదు. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే వాళ్ళ వైఫ్ కి దొరకాలనుకున్నాడా? అనుమానాలు ఉంటాయి కదా. ఇప్పుడు వైఫ్ కనిపెడుతుంటే ఏం చేసిండు ఆయన నాకు అర్థం కాలేదు. తీసుకెళ్లి డైరెక్ట్ రూమ్ అడ్రస్ వచ్చే లొకేషన్ ఇది వచ్చి పరువు తీసే అన్నట్టు అన్నడా? మరి అది తెలియదు. అంత క్లియర్ గా ఇద్దరు వాళ్ళు వచ్చేదాకా మరి ఈయన ఏం చేసిండు, మరి కలిసేటప్పుడు ఎంత సీక్రెట్ కలుస్తారన్నా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఇప్పుడు వీడియో చూసేటోళ్ళలో ఎవరు చేయలేదా పనులు? దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు ఇప్పుడు అందరూ చేశారు. అందరికి లింకులు ఉంటాయి, కనెక్షన్లు ఉంటాయి. కాకపోతే ఆమె సోషల్ మీడియాలో ఫేమ్ కాబట్టి ఇంకా ఆమె ఫేమ్ ని చంపుదామని ఇట్లా చేశారు. సో అంత మరీ వైరల్ చేసి ఒకటే బ్లేమ్ గా అమ్మాయినే చేయడం కరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన అక్కల్లో చెల్లెల్లో కూడా ఎవరో ఒకరు చేస్తారు, మనం అనుకోం, జరుగుతుంది. దానికి అంత డిగ్రేడెడ్ గా చేయడం, ఆమె ఇన్స్టాగ్రామ్ పర్సనల్ రీల్స్ లో కూడా వెళ్ళి గలీజ్ గా తిట్టడం, వస్తావా అని అడగడం, వాళ్ళతో పోయినా ఉంటా కదా మరి మాతో వస్తావా అని చెప్పి కామెంట్లలో కూడా అడుగుతున్నారు. సో అట్లా కరెక్ట్ కాదనిపించింది. ఇంకా న్యాయం ఏం లేదన్న. ఇంకా ఇప్పుడు నేను ఆ లేడీకి ఎవరైతే మొత్తం లీక్ చేసింది కదా, వాళ్ళ వైఫ్ కి నిజంగా వాళ్ళ వైఫ్ కి అంటే ముందే తెలిస్తే నేను పక్కనే ఉంటే నేను ఒక మాట చెప్పేటోని, నువ్వు వీడియో తీసినావు 100% వీడియో తీసినావు, నీకు కడుపు కాలుంటది. ఎందుకంటే నీ మొగుడు వేరే వాడితో పడుకున్నాడు, డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ దొరికిండు, నువ్వు వీడియో తీసినావు. నువ్వు వీడియో సోషల్ మీడియాలో పెట్టకుండా నువ్వు ఆమెను బెదిరించాల్సింది. నువ్వు ఇంకొకసారి మా ఆయన జోలికి వస్తే మాత్రం నీ పరువు నాశనం చేస్తా, నీ సోషల్ మీడియాలో నీ పరువు మొత్తం పోయి నువ్వు జీవితంలో నీ సోషల్ మీడియాలో నువ్వు కనిపించవు అని చెప్పి బెదిరించాల్సింది. బెదిరించి ఇప్పుడు ఆయన కూడా ఫేమ్ ఉంది, మొగుడికి కూడా ఫేమ్ ఉంది. కాబట్టి నువ్వు కనుక ఇంకోసారి దాని జోలికి పోయినావు అంటే, దాని రుచి మరిగినావు కాబట్టి దాని జోలికి పోయినావు అంటే నిన్ను నీ కెరియర్ కథము, ఆమె కెరియర్ కథం అని ఒక వార్నింగ్ అయినా, బ్లాక్ మెయిల్ అయినా చేసి ఉండాల్సింది. నెక్స్ట్ టైం ఏమైనా చేస్తుంటే చెప్పాల్సింది. మరి నీకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నప్పుడు మీరు అప్పటి నుంచే మీ ఓన్ని తీసుకొని సైడ్ అయిపోతుంది. మళ్ళీ సాంగ్స్ చేశారు మళ్ళీ కలిసి. మరి నీకు ఎప్పటి నుంచో ఊరేసుకున్నావు అన్నావు, అన్యాయం చేసినావు, డైరెక్ట్ గా రెడ్ హ్యాండర్ దొరకబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ మొత్తం ఏంటంటే మళ్ళీ మొగుడు సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడు మొగుడైనా ఇప్పుడు నీకు చూడు, ఇప్పుడు సరే లీక్ చేసేసినావు, మొత్తం లీక్ చేసేసినావు, ఆ అమ్మాయి పరువు పోయింది, మీ ఆయన పరువు పోయింది. మీ ఆయన పద్ధతి కాదు, మీ ఆయన పరువు కూడా పోయింది. ఇప్పుడు మీ ఆయన రేపు వద్ద మీ సాంగ్స్ వస్తాయి మీ ఆయనకి, అంటే అమ్మాయికి రావు, మీ ఆయనకి కూడా రావు కదా. మీ ఆయనకి రాకపోతే నీ కొడుకు అన్నం ఎట్లా వెళ్తుంది? మీ హస్బెండ్ కెరియర్ ఖతం అయిపోయింది ఇక్కడతో. మా ఆయన మంచోడు అని చెప్తే నమ్ముతారా? సరే రేపు పొద్దున మీ ఆయన నీతో కాపురం చేస్తాడా? అబ్బా మంచి పని చేసినావు, ఘనకార్యం చేసినావు, అసలు రోడ్డు మీద పోతే అసలు నన్ను పొగుడుతారు, రోడ్డు మీదకి వెళ్ళగానే నన్ను పొగుడుతారు, అబ్బా ఏం చేసినావు, సూపర్ గా, నా వీడియోలో సూపర్ ఉన్నావు, అది ఇది అంటారా? వాడిని తిడతారు. వాడు ఫ్రస్ట్రేషన్ తో వచ్చి ఈవనే తిట్టుకుంటాడు, లేకపోతే ఈవెన వదిలేస్తాడు. ఇదే జరుగుతుంది, ఇంక రాను ఇదే జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు ఈ వీడియో తీయక ముందు ఎట్లున్నాడో భర్త, ఆ వైఫ్ తో అట్లనే ఉంటాడా? ఉండగలడు. అంటే బ్లాక్ మెయిల్ చేయాల్సింది, ఇంకోసారి చేస్తా అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వాల్సింది. డైరెక్ట్ ఆమె లైఫ్ ఖతం చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం కూడా గుళ్ళనే సర్వనాశనమైనట్టే. పెట్టకుండా ఉండాల్సిందన్న, నిజం చెప్తున్నా. అంటే బ్లాక్ మెయిల్ చేయాల్సింది, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఇట్లా చేస్తుంది మరి అని చెప్పేసి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చేటోళ్ళు. కానీ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరికైతే ఆ అమ్మాయి 10 మందితో పండింది అంట, అసలు ఆమె ఎట్లుంది, ఆమె ఫేమ్ ఏంది, ఆమె ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అంటే సాంగ్స్ చేయడం కానీ, ఈయన నిన్న మొన్న అదే ఉట్టా చేతుల సాంగ్ నుండి ఫేమస్ అయ్యిండు. సో అట్లా ఆమె క్రేజ్ ఎక్కువ. అంటే ఆమె వైఫ్ కన్నా కూడా వీడియో తీసిన ఎక్కువ వాళ్ళ చెల్లెటగా, కానీ ఆ వాయిస్ బాగుంది ఆమెది.
వాయిస్ బాగుంది. విశాల్ విశాల్ బాగా ట్రెండ్ అవుతాడు కానీ వాయిస్ బాగుంది. ఆమె ఫేస్ కూడా ఒకసారి ఇట్లా ఇట్లా చూపించుకుంటే బాగుంటది అనిపించింది. అంటే చూడు చెప్పలేము, ఆమె కూడా పెళ్ళి అయిపోయింది, ఆమెకి తెలియదు. అంటే ఆమె బాగా రెచ్చిపోయింది. అంటే అంటుంది కదా వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ అదే సాయిని కొట్టడానికి పోతుంది ఆయన. ఆమె కూడా రేజ్ అవుతుంటే నువ్వు మా ఆయన ఏమనొద్దు, మా ఆయన ఏమనొద్దు అని అంటుంది. అంటే మీ ఆయన సుతపూస. ఆమె ఆమె ఇంతే అంటుంది. ఒక అమ్మాయి వచ్చి మా సాయి దగ్గరకు వస్తే మా సాయి ఏం చేయకుండా ఉంటాడు, మా సాయి ఏమైనా మొగోడు కాదా అంటుంది. మరి మీ సాయి ఎంత గెలికిండో ఎవరికి తెలుసు? మీ సాయి ముందు నుంచే అసలు లవ్ ట్రాక్ నడిపిందే మీ ఓడేమో. అంటే ఏం తెలియకుండా వన్ సైడ్ గా ఆయన్ని పాజిటివ్ చేసేసింది. సో అమ్మాయి మాత్రం అసలు ఏం మాట్లాడలేదు, అమ్మాయి సైడ్ ఎవరు లేరు. మళ్ళీ ఈయన సాయి కూడా లోపలికి వచ్చి చికా చేస్తుంటే సందు లేకుండా వెళ్ళిపోయింది బయటికి. ఆమె లోపలే కూర్చొని ఆమె పోయి పల్ల వీకుతుంది. అంటే కొడుతుంది, ఆమెకు సపోర్ట్ లేదని అనిపించింది. సో ఒక్కసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళది ముగ్గురు కూతురు అక్క చెల్లెలు ఉన్నారంట, విత్ వాళ్ళ పెళ్లిలైన వాళ్ళందరికీ. సో వాళ్ళు ఒక అంటే తండలో ఉంటారంట. సో ఆ తండలో వాళ్ళు ఎంతమంది ఇప్పుడు లిటరలీ వాళ్ళ ఫ్యామిలీకి అందరు ఫోన్ చేస్తుంటారు, రిలేటివ్స్ అందరు ఫోన్ చేస్తుంటే వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంట. వాళ్ళ రేపొద్దున వాళ్ళలో ఎవరైనా చనిపోయినా లేకపోతే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నా కూడా ఆ పాపం ఎవరైతే వీడియోలు షేర్ చేస్తున్నారో అంటే బ్యాడ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పాపం తగులుతుంది. సో అంత ఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే న్యూస్ అమెరికాలో జరిగితే హే యూ నాటీ అని వదిలేస్తారు, హే యూ హ్యావ్ టాలెంటెడ్ అని వదిలేస్తారు. మన చూడు దాన్ని ఆ అమ్మాయి ఏం కావాలా, వాడేం కావాలా, ఫ్యామిలీ అని నాశనం కావాలా, అంతవరకు చేస్తారు. చచ్చిపోయేదాకా లైవ్ పెడతారు, అది చచ్చిపోయేదాకా న్యూస్ చేస్తారు. సో అది సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తారు. నాకు ఆ సాయి గారికి అసలు నాలాంటి వాడు ఉంటే అరే చెప్తా, అరే పోతే అటు దూరం పోరా, ఎటైనా పోయి ఒక రోజు కలిస్తే అటు పోయి కలవరాదు. పోయి అక్కడే సెంటర్ లో పెట్టిండు, ఇంటి పక్కన పెట్టిండు అనుకుంటా కాపురం. కరెక్ట్ కాదనిపించింది. డోరిగా కొట్టిండు ఎవరో, ఆడోళ్ళు వచ్చి కొట్టేసారి తీయవే అంటే పోయి దాక్కున్నాడు బాత్రూమ్ లో, దొరికింది. ఇక బాత్రూమ్ దాకితే దొరకరా? ఆమె మొత్తం ఇంటి చుట్టూ సీసీ కెమెరా పెట్టి సెక్యూరిటీకి వచ్చింది, బాత్రూమ్ దాకా దొరకరా?